గుడివాడలో ఉద్రిక్తత వాతావరణం. గుడివాడలో ఆదివారం రాత్రి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గుడివాడలో టీడీపీ నేత దారా నరసింహారావు పలుగుతో పగలగొడుతుండగా జనసేన నేతలు అడ్డుకున్నారు. దీనిపై జనసేన నేతలు జాతీయ రహదారులపై ఆందోళనకు దిగారు. దీంతో ఆదివారం రాత్రి వరకు టీడీపీ దారా డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. గుడివాడ పట్టణంలోని నాగవరపాడు సెంటర్లో జనసేన పార్టీ అభిమానులైనటువంటి కొంతమంది యువకులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి, అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి, అలాగే కొంతమంది కాపులు సామాజిక వర్గానికి చెందిన యువకులు ఇక్కడ అందరూ గత నెల అందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని జనసేన పార్టీకి సంబంధించిన జెండా దిమ్మని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఇక్కడ ఆధిపత్యం చేయడానికి, యువకుల మీద దాడి చేయడానికి కారణమైనటువంటి ఒక యువకుడు ఏదైతే ఇక్కడ దాడి చేయటం, అలాగే పలుగు పట్టుకుని ఇక్కడ కుర్రోళ్ళ మీద దాడి చేసి ఏదైతే జనసేన పార్టీ దిమ్మని పగలగొడటానికి ప్రయత్నం చేస్తే వీళ్ళందరూ ఎదుర్కోవడానికి ఈ రోజున చూసాం. జనసేన పార్టీ అంటే కులాలకి మతాలకి సంబంధించింది కాదు. అన్ని కులాల్ని ప్రేమించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే మేము అన్ని కులాల్ని ప్రేమిస్తాం. కానీ మా మీద దాడి చేస్తే మేము ఊరుకోం. దీని నిమిత్తం ఇక్కడ నాగర్పాడు రింగ్ లో మేము ధర్నాను చేపట్టాం. పోలీసులు కంప్లైంట్ రాసి ఇవ్వమన్నారు కనుక ఈ ధర్నాని విరమించుకుని పోలీసులకి తీసుకెళ్లి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం. పోలీసులు కనుక యాక్షన్ తీసుకోకపోయినా, అలాగే ఈ గుడివాడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సస్పెండ్ చేయకపోయినా సరే ఈ ధర్నా మళ్ళీ రిపీట్ అవుతానే ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. జై జనసేన! జై జనసేన!